నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో కాంగ్రెస్ పార్టీ లీడర్లు, క్యాడర్లు ఫుల్ జోష్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల పంపకానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి ఆ పదవులు ఎవరికి రాబోతున్నాయి, ఎప్పుడు, ఏంటన్న వివరాలను ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ లో కుర్చీల ఖరారు, పదవుల పందేరానికి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్. రేపో మాపో జాబితా విడుదల, ఆశావహుల్లో ఉత్కంఠ. రాష్ట్ర కాంగ్రెస్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదవుల పందేరానికి తెరలేవనుంది. ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల జాబితాను రేపో మాపో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కార్యదర్శితో పాటు మిగతా పార్టీ పదవులు, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ వర్కింగ్ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎస్టీల నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఓసీల నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం ప్రముఖంగా పోటీ పడుతున్నారు. పార్టీ నామినేటెడ్ పోస్టులను కూడా 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ఇటీవలే ముగిసింది. ఈ 37 పోస్టులతో పాటు అంతకు ముందు ఖాళీగా ఉన్న ఆర్టీసీ, బేవరేజెస్ వంటి కీలక కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయా పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు. 2-3 రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.